హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా టేస్టీగా బాగుండేలాగా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసుకోండి. తయారీ విధానం, దానికి ఏం కావాలో చూద్దామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోవాలండి. ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని గిన్నెలో తీసుకున్నానండి. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పొయ్యి వెలిగించుకుందాం. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ సరిపడా తీసుకోవాలి. కరివేపాకు, ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు వేసుకుందాం. తాలింపు దినుసులు వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. కొంచెం వేగాక అల్లం పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయిందాక కలుపుకోవాలి దాన్ని. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్, అవి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అవన్నీ ఇందులో వేసుకొని కాసేపటి నుంచి కలుపుకోవాలి. ఆమ్లెట్కి వేసుకుంటాం కదా, అట్లా వేసి కలుపుకోవాలి. దాంట్లో ఇవన్నీ వేగుతాయి కొంచెం. దీన్ని కూడా బాగా వేగనివ్వాలండి. వేగాక అన్నం వేసుకోవాలి. ఆ రైస్లో కొంచెం పసుపు వేసాను. కొంచెం కారం కూడా వేసుకుంటారు, కానీ నేను కారం వేయలేదు. పచ్చిమిర్చి వేసాను కదా, అందుకని కారం వేయలేదు. అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. రైస్ ఎంత వేగితే అంత మంచిదండి, టేస్ట్ వచ్చింది. ఇట్లా వేసి అట్లా తీసామనుకో అంత టేస్ట్ ఉండదు. ధనియాల పొడి చల్లుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందామండి. ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అన్నీ కలిపేసుకుంటే సరిపోయింది. బాగా కలిసేలాగా అన్నీ కలుపుకోవాలి. మీకు ఇది నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ కొట్టండి. ఈ మధ్య అసలు నాకు లైక్లే కొట్టట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.